ముందు నుండి ఖైదీ నెంబర్ 150 ఆడియో ఫంక్షన్ ఉంటుందని డిసెంబర్ 25 అని డేట్ కూడా అనౌన్స్ చేసి తర్వాత క్యాన్సిల్ చేశారు. కారణాలు తెలియవు కానీ సెంటిమెంట్ అనే ఆన్సర్ ఎక్కువగా వినిపిస్తుంది. సరైనోడి దగ్గర నుండి ధ్రువ వరకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల హవా నడిపించింది. అందుకే విజయవాడలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ఒక మెగా హైలైట్ సిద్ధం చేస్తున్నారు. మెగా హీరోలంతా కలిసి మెగాస్టార్ సాంగ్స్కి డ్యాన్సులతో దుమ్ము రేపుతున్నారట. సినిమా అవార్డ్స్కి రెట్టింపు ఉత్సాహంగా సాగేలా దీన్ని ప్లాన్ చేశారట. అయితే ఈ ఆడియో ఫంక్షన్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడం కష్టం అంటున్నారు. మెగా ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేవని అన్ని వైపుల నుండి క్లారిటీ వచ్చేసినా కాటమరాయుడు షూటింగ్ వల్ల పవన్ ఈ ఫంక్షన్కి అటెండ్ అవ్వడం కుదరకపోవచ్చని చెప్పుకుంటున్నారు. కానీ అన్ని ఆడియో ఫంక్షన్స్ కంటే భిన్నంగా అందరి దృష్టి ఈ సినిమాపైకి మళ్లే విధంగా అనేక సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్తో దీన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని టాక్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్, సాంగ్స్ మెగాస్టార్ స్టామినాని చాటుతున్నాయి. ఈ ఫంక్షన్ అభిమానులకు రిలీఫ్ ఇచ్చే చిన్న ఫార్మాలిటీ అయినా దీన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుని పర్ఫెక్ట్ ప్లానింగ్తో నిర్వహిస్తున్నారు ఖైదీ నెంబర్ 150 యూనిట్. ఖచ్చితంగా మీరు అందరూ గర్వించే విధంగాను అరే ఇదిలా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150వ సినిమా ఉంటుందని, అందులో మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.